రాక్షసులని పేరున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని మొదలు పెట్టేశారు. సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి చెప్పాల్సిన 4 ముక్కల్ని సూటిగా చెబుతూ సున్నితంగా హెచ్చరించారు. ఒకప్పుడు అరగంటకు పైగానే మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కేవలం 4-5 నిమిషాలు మాత్రమే వాళ్లకు సమయం కేటాయించి రాష్ట్ర అవసరాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొందరు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు వ్యవహరించి అబాసు పాలయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక పరిపాలనపై దృష్టి సారించారు. వెలగపూడి సచివాలయంలో బాధ్యతలను స్వీకరించిన వెంటనే 5 సంతకాలు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సస్ ప్రతిపాదనలపై చేశారు. ఆ తరువాత ఆయన రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంతా అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడు అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర, ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని, ఈ విషయంలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లకు కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. తనకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదని, తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడూ మాట్లాడనని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్లీ మీతో వివరంగా మాట్లాడతానని అధికారులకు స్పష్టం చేశారు. వ్యవస్థలను మళ్లీ పరిపాలన గాడిలో పెడతానని పేర్కొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి 5-6 నిమిషాలు మాట్లాడారు. పరిపాలన భ్రష్టు పట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని, వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు వ్యవహరించిన తీరు చాలా బాధించిందని, చాలా అన్యాయంగా ప్రవర్తించారని, ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన్ను మొదటిసారి అలా చూసిన అధికారులు నిశ్చేష్టులయ్యారు. ఆల్ ఇండియా సర్వీసెస్ గానీ, అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్, లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి. గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ వంటి వారు ముందు వరుసలో ఆయనకు సమీపంలోనే కూర్చున్నారు. జగన్ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తల్లా పెత్తనం చేసిన సోకాల్డ్ ఆఫీసర్లు ఎల్లో బొకేలతో చంద్రబాబుని అభినందించటానికొచ్చి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తమ నైజాన్ని చాటుకుని అవమానాలెదుర్కొన్నారు. అంతకుముందు చంద్రబాబును కలిసేందుకు శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు వెళుతుండగా అనుమతి లేదంటూ అధికారులు వారిని సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టడం గమనార్హం. తరువాత శ్రీలక్ష్మి ముఖ్యమంత్రికి పసుపు పూలతో ఉన్న బొకే ఇవ్వటానికొచ్చినప్పుడు ఆయన ముఖం తిప్పుకుని అడ్డగోలుగా పనిచేసిన అధికారుల విషయంలో తన వైఖరి ఎలా ఉండబోతుందో స్పష్టం చేశారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు అసలు అపాయింట్మెంటే దొరకలేదు. సీఎం పేషి వద్దకు వచ్చిన ఆయనకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదని సిబ్బంది చెప్పటంతో సచివాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. For more videos like this, subscribe Big TV channel.